Hi friends, disclaimer friends. Very good evening friends. Welcome to Khaja Stock News friends. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఓకే, భారీ లాభాల్లో సూచీలు 25,000 పైకి నిఫ్టీ ఫ్రెండ్స్. ఓకే, స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడి 394 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి ఫ్రెండ్స్. నిఫ్టీ 394 పాయింట్లు, సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రెండ్స్, ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడిచినాయి ఫ్రెండ్స్. తర్వాత మధ్యాహ్నానికి గుడ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ట్రంప్ గారి దగ్గర నుంచి అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైనాయి ఫ్రెండ్స్. ఓకే, అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్, డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ పాజిటివ్ సెంటిమెంట్కు దోహదమైనాయి ఫ్రెండ్స్, దోహదపడినాయి. ఓకే, ముఖ్యంగా రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ వీటిల్లో బయింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఆటో, మెటల్, ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ బాగా రాణించినాయి ఫ్రెండ్స్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు స్వల్పంగా లాభపడినాయి. ఓకే, ఈ క్రమంలో సెన్సెక్స్ 85,000 దాటగా నిఫ్టీ 25,000 మార్క్ అందుకుంది ఫ్రెండ్స్. ఇండిగో లాంచెస్ ప్లాన్ అహెడ్ సేల్ విత్ డొమెస్టిక్ ఫేర్స్ స్టార్టింగ్ అట్ 1,199, ఇంటర్నేషనల్ ఫ్రమ్ 4,599 ఫ్రెండ్స్. ప్లాన్ అహెడ్ సేల్ ఇండిగో లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, డొమెస్టిక్ మన ఇండియాలో ఎక్కడికైనా స్టార్టింగ్ ప్రైస్ 1,199 రూపాయలు, ఇంటర్నేషనల్గా బిగినింగ్ ప్రైస్ వచ్చి 4,599. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 11% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, 287 కోట్లకు చేరింది. రెవెన్యూ కానీ 37% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ డివిడెండ్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ₹2.25 ఒక షేర్కు ఫ్రెండ్స్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్యాట్ లైక్లీ టు సర్జ్ నియర్లీ 200% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో పెరుగుతుందని చెప్తున్నారు. రెవెన్యూ సీన్ 23% అప్. ఓకే ఓకే హీరో మోటో కార్ప్ షేర్స్ రైజ్ యాజ్ స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ ఫ్రెండ్స్. Q4 రిజల్ట్స్ బాగా వచ్చినాయి హీరో మోటో కార్ప్ ఇవి. రూరల్ డిమాండ్ బాగుంది అంటున్నారు. అండ్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్లాన్స్ బూస్ట్ సెంటిమెంట్. ఎలక్ట్రానిక్ వెహికల్ ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి సెంటిమెంట్ బూస్ట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, రూరల్ డిమాండ్ బాగుంది అని చెప్తున్నారు. ఓకే, విలేజెస్లో డిమాండ్ బాగుంది అంటున్నారు. ఇంకా సైన్స్ ఆఫ్ రికవరీ కానీ ఉంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో బేసిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ప్రైస్ చిన్నగా స్టార్ట్ అవుతాయి కదా, తక్కువ ప్రైస్లో ఉండే వెహికల్స్కు డిమాండ్ బాగుంటుంది అని చెప్తున్నారు విలేజెస్లో. ఓకే, అంటే 125cc మోటార్ సైకిల్స్ అట్లాంటివి సేల్ అవుతాయి అని చెప్తున్నారు ఎక్కువగా. ఇంకా నిఫ్టీ బ్రీచెస్ 25,100 ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ అక్టోబర్ 2024. అక్టోబర్ 2024 నుంచి ఫస్ట్ టైం ఇప్పుడే ఈరోజే 25,100కు చేరింది నిఫ్టీ. ఓకే, 25,000 దాటింది ఈరోజు. ఫస్ట్ అక్టోబర్ 2024 నుంచి దాటలేదు 25,000, ఈరోజు దాటింది. ఓకే, బిగినింగ్లో ఫ్రెండ్స్ 1,400 పాయింట్లు దాటింది సెన్సెక్స్. ఇప్పుడు సెషన్ చివరిలో మధ్యాహ్నం నాటికి 1,200 పాయింట్లు పెరిగింది. ఓకే, నిఫ్టీ ఏమో 25,000 దాటింది ఫ్రెండ్స్. దీనికి రీజన్స్ ఎందుకంటే ఇంత షార్ప్ ర్యాలీ వచ్చిందని, ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, హోప్స్ ఆఫ్ అర్లీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫాస్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటారనేసి హోప్స్ ఉన్నాయనేసి ఒక రీజను. ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయని ఒక రీజన్. రేట్ సెన్సిటివ్ స్టాక్స్ అండ్ రేట్ కట్ హోప్స్. ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్స్ చేస్తారు అనేసి అదొక బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, రియాలిటీ మెటల్ స్టాక్స్లో బయింగ్ వచ్చింది.
ఆ సెంటిమెంట్తో రేట్లు తగ్గిస్తారని ఆర్బీఐ. ఇంకా కంటిన్యూగా ఎఫ్ఐ ఫ్లోస్ వస్తానే ఉన్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్కు, అదొక రీజన్. ఫ్రెండ్స్, హీరో మోటో కార్ప్ వాళ్ళు 80,804 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ అది. ఓకే, ఇది రికార్డెడ్ ద హైయెస్ట్ ఎవర్, ఇంతవరకు లేని రెవెన్యూ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది FY25కు అని చెప్తున్నారు. రూరల్ డిమాండ్ బాగుంది అని చెప్తున్నారు. అర్బన్ డిమాండ్ కంటే రూరల్ డిమాండ్ విలేజెస్లో ఎక్కువ ఉందని చెప్తున్నారు. న్యూ ప్రోడక్ట్ రోల్ అవుట్ వాల్యుయేషన్ అట్ అన్ అట్రాక్టివ్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది తగ్గి ఉంది. హీరో మోటో కార్ప్ అట్రాక్టివ్గా ఉంది ఇన్వెస్టర్లకు కొనుక్కునే దానికని చెప్తున్నారు. ఫ్రెండ్స్, జాగర్ ల్యాండ్ రోవర్ కార్స్ ఉన్నాయి కదా, టాటా మోటార్స్వి, ఆ సేల్స్ స్లోగా ఉన్నాయి ఇండియాలో అని చెప్తున్నారు. ఎందుకంటే క్లారిటీ లేదు. యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా క్లారిటీ రానందువల్ల జాగ్వర్ ల్యాండ్ రోవర్ సేల్స్ స్లోగా ఉన్నాయి ఇండియాలో అని చెప్తున్నారు. ఇంకా ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు చెప్తున్నారు, ఎనలిస్టులు, వాళ్ళు బులిష్గా ఉండారంటున్నారు సినిమా SGS టెక్నాలజీ మీద. వాళ్ళు టార్గెట్ ప్రైస్ 618కి ఇస్తున్నారు. 618 వరకు పెరగవచ్చు కంపెనీ అని. ఇంకా ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు. 0 టారిఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్నారు యుఎస్ గూడ్స్కు. యుఎస్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియాలో 0 టారిఫ్ అని చెప్తున్నారు. అది రాంగ్ అని మన ఇండియా వైపు నుంచి CNN News 18 వాళ్ళు చెప్తున్నారు. రిలీఫ్ వర్క్స్ బోత్ వేస్. ఇద్దరు వద్ద అమెరికా ఇండియా ఇద్దరు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం అని చెప్తున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు డీల్ అని చెప్తున్నారు. ఇంకా ఇంకొక న్యూస్, ట్రంప్ గారు చెప్తున్నారు ఈరోజు, మన ఇండియాకు ఇది బ్యాడ్ న్యూస్ కావచ్చు. ఎందుకంటే ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా చైనాలో స్టాప్ అయింది కాబట్టి, ట్రేడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్యాక్స్ అమెరికా విధించింది కాబట్టి మన ఇండియాలో ఎక్స్ట్రా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది. ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో. అది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము ట్రంప్ గారికి నచ్చడం లేదంటున్నారు. ట్రంప్ గారు టిమ్ కుక్, యాపిల్ CEO టిమ్ కుక్ గారితో చెప్తున్నారు, నువ్వు ఇన్వెస్ట్ ఇండియాలో చేస్తున్నావు, అమెరికాలో చెయ్యి, ఇండియాలో ఎందుకు చేస్తున్నావు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు ఇండియాలోనే చూసుకుంటారు వాళ్ళు, నీకేం అవసరం, నువ్వు ఇండియాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా అని వార్నింగ్ ఇస్తున్నారు టిమ్ కుక్ గారికి. ఓకే, ఇది ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మనము. ఇక్కడ ఇండియాలో ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగకపోతే ఇండియాకు నష్టం కదా. తర్వాత ఏమవుతుందో డీల్ చూద్దాం మనం. ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ 3% వరకు తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. తర్వాత కొంచెం రికవరీ వచ్చింది స్టాక్లో. ఎందుకంటే ఫ్రెష్గా ప్రోబ్ స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎంక్వైరీస్ చేస్తున్నారు. ఫ్రాడ్ జరిగింది కదా ఇంతకుముందు, మళ్ళా ఎంక్వైరీ చేయొచ్చు అని ఓకే వాళ్ళు చెప్తున్నారు. అందుకు 3% డౌన్ అయింది ఈరోజు. 3% వరకు పడి 757 దగ్గర ఉంది షేర్ వాల్యూ ఈరోజు కరెంట్ ప్రైస్. ఇంకా ఫెర్టిలైజర్ స్టాక్స్ జూమ్ అప్ టు 8% ఫ్రెండ్స్. ఈరోజు మాన్సూన్స్ బాగుండాయని న్యూస్ వచ్చింది కదా, అందుకు ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ 8% వరకు పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఇది గుడ్ న్యూస్ ఇండియాకు స్టాక్ మార్కెట్. ఇంకా సిమెంట్ షేర్స్ కానీ పెరగవచ్చు అని చెప్తున్నారు. ఓకే, జేకే సిమెంట్, దాల్మియా భారత్ సిమెంట్, శ్రీ సిమెంట్ 52-week హైక్ వచ్చేసినాయి ఫ్రెండ్స్, అంటే అప్ ట్రెండ్కి వచ్చినాయి. ఓకే, అండ్ రియాలిటీ ఫర్మ్ బ్రిగేడ్ గ్రూప్ 5.4 acres ల్యాండ్ అక్వైర్ చేసింది చెన్నైలో 441 కోట్లకు. ఓకే ఫ్రెండ్స్, చెన్నై వాల్చేరిలో. ఓకే, ఎందుకంటే 1600 కోట్ల ప్రాజెక్ట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, నిన్న ఏకంగా 65% పతనమైన రేమండ్ షేర్ ధర ఈరోజు మాత్రం అప్పర్ సర్క్యూట్లోకి లాక్. కారణం ఏంటో తెలుసా అంటే, రేమండ్ లిమిటెడ్ షేర్లు ఈరోజు ఏకంగా స్టార్టింగ్లోనే 5% అప్పర్ సర్క్యూట్తో లాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. నిన్న ఏకంగా ఈ కంపెనీ 65% పతనం. ఎందుకంటే తర్వాత రోజు అప్పర్ సర్క్యూట్ ఈరోజు. ఎందుకంటే రియాలిటీ డీమెర్జర్ కారణంగా, రేమండ్ రియాలిటీ డీమెర్జర్ కారణంగా నిన్న షేర్ ధర సర్దుబాటు అయింది ఫ్రెండ్స్. అయితే గత నెల రోజుల్లో ఈ కంపెనీ షేర్ ఏకంగా 73% నష్టాన్ని చూసింది ఫ్రెండ్స్. ఓకే,
డిమెర్జర్ రేమండ్ రియాలిటీ డిమెర్జర్ కారణంగా రేట్ అడ్జస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. షేర్ ధర సర్దుబాటు అయ్యింది. అందుకు 60% పతనమైంది అంతే, వేరేదేం లేదు. ఇంకా మార్కెట్ క్యాప్ ఆఫ్ డిఫెన్స్ స్టాక్స్ రైజెస్ 1 lakh crore సిన్స్ పహల్గ్రామ్ అటాక్ జరిగింది కదా, టెర్రరిస్టులు కాల్చి చంపిండ్రు కదా మన ఇండియన్స్ను 26 మందిని. అప్పటి నుంచి మన వార్ స్టాప్ అయినప్పటి నుంచి మన డిఫెన్స్ స్టాక్స్ మార్కెట్ క్యాప్ 1 లక్ష కోట్ల దాటింది ఫ్రెండ్స్. ఓకే.